మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను ఒక కష్టం నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాను అని ఆనందించేలోపు మరొక కష్టం వచ్చి మీద పడుతుంటే అసలు నాకే ఎందుకిలా జరుగుతుంది అని అనిపించి జీవితం మీద విసుగు పుట్టిందా? ఇది కొన్నిసార్లు అందరి జీవితాల్లో జరిగే సహజ పరిణామం. కానీ ఆ కష్టాలే నువ్వు ఇంకా సజీవంగా ఉన్నావు అని చెప్పే సంకేతాలు. ఎందుకంటే ఆగిపోయిన గుండెకి ఏ సమస్య ఉండదు, చలనం ఉండదు. అలాగే జీవితంలో ఎదుగుదల ఆగిపోయిన మనిషికి ఏ సవాలు కూడా ఎదురు కాదు. నువ్వు పుట్టినప్పుడు మొదటిసారి శ్వాస తీసుకోవడానికి కూడా నీ ఊపిరితిత్తులు చాలా కష్టపడ్డాయి. అప్పుడు బాధ ఎక్కువై నువ్వు గుక్కపట్టి మరీ ఏడ్చావు. నువ్వు నడక నేర్చుకునేటప్పుడు 100 సార్లు కింద పడ్డావు, కానీ ఎప్పుడు ఆగిపోలేదు. మరి ఇప్పుడెందుకు ఆగిపోవాలనుకుంటున్నావు? ఒక సమస్య ఎదురు కాగానే ఆ ఒక్క సమస్య తీరి నీ జీవితం ప్రశాంతంగా అయిపోవాలని నువ్వు కోరుకోవడం అంటే అది ఎడారిలో నీళ్ల కోసం వెతకడం లాంటిదే. జీవితం అంటే ప్రశాంతత కాదు, అది నిరంతర యుద్ధం. ఒక యుద్ధం నువ్వు గెలవగానే మరొక యుద్ధానికి సిద్ధంగా ఉండమని మరొక కోట నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు ఎదుర్కొన్న ప్రతి సమస్య నీలో ఒక కొత్త ఆలోచనను పుట్టిస్తుంది. ఆ ఆలోచనే నిన్ను రేపటి విజేతగా మారుస్తుంది. నీ చుట్టూ ఉన్న ప్రపంచం ఆగిపోమ్మని చెప్పిన, నీలో ఉన్న భయం నిన్ను వెనక్కి లాగిన, నువ్వు మాత్రం నీ అడుగు ముందుకి వేస్తూనే ఉండాలి. ఎందుకంటే నువ్వు ఆగిపోతే నీ వెనుక ఉన్న నీ వాళ్ళ ఆశలు ఆగిపోతాయి, వాళ్ళ తలరాతలు మారిపోతాయి, వాళ్ళకి నీ మీద ఉన్న నమ్మకం వెళ్ళిపోతుంది, నీకు నీ మీద నమ్మకం కూడా సన్నగిల్లుతుంది. కాబట్టి నిరంతరం నీరు కదిలే నదిలో మాత్రమే స్వచ్ఛత ఉంటుంది, నిలిచిపోయిన నీరు నాచుపడుతుంది. నువ్వు నదిలా ప్రవహిస్తావా లేక నాచుపట్టిన చెరువులా మిగిలిపోతావా? అది నీ ఇష్టం. కానీ నీ జీవితంలో కష్టాలు రావడం తప్పు కాదు, అవి రావడం ఆగిపోవాలని నువ్వు కోరుకోవడం మాత్రం నీ అమాయకత్వం. ఒకటి గుర్తుంచుకో, నువ్వు ఎంత వేగంగా వెళుతున్నావన్నది ముఖ్యం కాదు, ఎన్ని సమస్యలు వచ్చినా కనీసం ఒక్క అడుగు అయినా ముందుకు వేస్తున్నావా లేదా అన్నదే చాలా ముఖ్యం. ఏది ఏమైనా నీ ప్రయాణం ఆపకు, ఎందుకంటే నీలో కదలిక ఉన్నంత వరకే నువ్వు మనిషివి. నీలో కదలిక ఆగిపోతే నువ్వు కేవలం మట్టివి మాత్రమే. కాబట్టి గుర్తుపెట్టుకో, జీవితంలోని ప్రశ్నలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. ఎదురైన ప్రతి ప్రశ్నకు నువ్వు సమాధానం వెతకడమే నీ వంతు పని. మనసు అలసిపోతే ఆగి ఆలోచించు, విశ్రాంతి తీసుకో, కానీ వదిలిపెట్టకు, వెనక్కి తిరిగి చూడకు. సమస్యల మధ్య నడిచే ధైర్యం పెంచుకో, కానీ సమస్యలు మొత్తం తీరిపోవాలని ఎప్పుడూ ఆశించకు.